రక్షణ రంగంలో భారత్ తగ్గేదలేదంటుంది. ఇప్పటికే చైనా మనకు పక్కలో బల్లెంలాగా తయారైంది. అయితే దట్టి డ్రాగన్ కంట్రీ గుండెల్లో దడ పుట్టించే మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది కేంద్రం. మంచు కురిసినా, భారీ వర్షాలు భయపెట్టినా భారత సైన్యం ఆగ మేఘాల మీద వెళ్ళి చైనా బోర్డర్లో మోహరించి అరుదైన మార్గం ఏర్పాటు చేసింది. సీలా సొరంగంలో చైనా ఆగడాలకు చెక్ పెట్టడమే కాదు, జన్పింగ్కు ఝలక్ ఇచ్చింది భారత్. దీంతో జిత్తుల జన్పింగ్కు ఎత్తులు వేశారు మోదీ. దట్టి డ్రాగన్ కంట్రీకి చెక్కుపెట్టిన భారత్ చైనా కవ్వింపులకు చెక్ పెట్టేలా సేలా టన్నెల్ 825 కోట్ల రూపాయలు బడ్జెట్తో సేలా టన్నెల్ నిర్మాణం. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయాణం. 5 ఏళ్ల కాలంలో పూర్తయిన టన్నెల్ నిర్మాణం చైనా సరిహద్దు ఎత్తులో ఉండడంతో మన అడుగుల్లో పసిగడుతున్న చైనా. భారత్ అన్నింటికి అనువైన ప్రాంతం, అందులో అరుణాచల్ ప్రదేశ్. పర్యాటకులు మనసు దోచి అందాల సీమ. భారత భూభాగం తూర్పు కొనంలో వెలిసిన భూతల స్వర్గం. కానీ పొరుగు దేశం చైనా హుంకరింపులతో సరిహద్దు ఎర్రబారి తరచూ ఉద్రిక్తతలకు కేరాఫ్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్. యుద్ధం వచ్చినా రాకపోయినా యుద్ధ సన్నాహకు చర్యలు మాత్రం తప్పనిసరి. ఆ దిశగా పడ్డ కీలక అడుగే సేలా టన్నెల్. నయా భారత్ ఇప్పుడు తగ్గేదలేదంటుంది. ఎప్పుడు శాంతి జపమే కాదు, అవసరమైతే దేనికైనా రెడీగా ఉన్నామని తేల్చి చెబుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో భారత్ అందుకు కౌంటర్గా ఓ ప్రతిష్టాత్మక పనిని చేపట్టింది. సేలా టన్నెల్ నిర్మాణంతో ఇండియా చైనా కవ్వింపులకు చెక్ పెట్టేలా చేసింది. చైనా భారత్ సరిహద్దులోని తూర్పు సెక్టార్లో దాన్ని నిర్మించారు. మొత్తంగా 825 కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన ఈ టన్నెల్ చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ సమీపంలో తేజ్పూర్ నుంచి తవాంగ్కు కలుపుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన డబల్ లేన్ టన్నెల్గా చరిత్రకెక్కింది సేలా టన్నెల్. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వత కొండల మధ్య నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా, చారిదౌ, తవాంగు రహదారిలో ప్రయాణం ఆగిపోకుండా ఉండేందుకు ఈ సేవా టన్నెల్ నిర్మించారు. ప్రాంతాల మధ్య సేలా పాస్కి 400 మీటర్ల దిగువన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ నిర్దేశిత 5 ఏళ్ల కాలంలో పూర్తయింది ఈ టన్నెల్ నిర్మాణం. రోజుకి కనీసం 2,000 ట్రక్కులు, 3,000 కార్లు రాకపోకలు సాగించేలా పటిష్టంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోయేలా ఏర్పాట్లు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ఈ సొరంగానికి శంకుస్థాపన చేశారు మోదీ. తన చేతుల మీదుగానే ప్రారంభించి మురిసిపోయారు ప్రధాని. 2019 में यहीं से मैंने सेला टनल का शिलान्यास करने का काम किया था, याद है ना? 2019 में। और आज क्या हुआ? बन गया कि नहीं बन गया? बन गया कि नहीं बन गया? क्या इसको गारंटी कहते हैं कि नहीं कहते हैं? ये गारंटी पक्की गारंटी है कि नहीं है?
देखिए 2019 में ही సేలా టన్నెల్ నిర్మాణానికి 825 కోట్ల రూపాయలు ఖర్చయింది. 2 వరుసలున్న ఈ టన్నెల్ మొత్తం పొడవు 12 కిలోమీటర్లు కాగా టన్నెల్ 1 సింగిల్ ట్యూబ్తో 1003 మీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్ 2 డబుల్ ట్యూబులతో 1555 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఇందులో ఒకటి సాధారణ ట్రాఫిక్ కోసం, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. ఎటువంటి దాడులకైనా తట్టుకునేలా పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో టన్నెల్లు నిర్మించారు. దీంతో తవాంగ్, దిరాంగు ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇండో చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో కనెక్టివిటీని మెరుగుపరచడంతో ఇది మేలిమి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మంచు కురవటం, భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల బలిపర, చరిద్వార్, తవాంగు రహదారిని తరచుగా మూసివేయాల్సి వస్తుంది. ఆ సమయంలోనే మన సైన్యం చైనా సరిహద్దులు చేరుకోవడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టన్నెల్ ద్వారా సరిహద్దు ప్రాంతాలకు దళాల చేరిక, ఆయుధాల అందజేత వేగంగా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కీలకమైన ప్రయోజనం మరొకటి ఉండదు. చైనా సరిహద్దులు అత్యంత ఎత్తులో ఉండడంతో చైనా బలగాలు మన సైనికుల మూమెంట్స్ని సులభంగా కనిపెట్టేవి. ఇప్పుడు ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో డ్రాగన్ దళాలకు ఆ ఛాన్స్ లేకుండా పోతుంది. అంతేకాదు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ తవాంగు ప్రజలు ఈ టన్నెల ద్వారా అవతల వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. పనిలో పనిగా పర్యాటక రంగం కూడా ఊపందుకోనుంది. టోటల్గా అరుణాచల్ ప్రదేశ్ కీర్తి మకుటంపై కలికితురాయి, డ్రాగన్ కంట్రీ గుండెల్లో మరో గులకరాయి. ఈ సేలా సొరంగం నిర్మితమైందని చెప్పుకోవచ్చు.